నమస్కారం. ఈరోజు మనకి మంచి హార్డ్ వర్క్ చేస్తూ మంచి కేసెస్ డిటెక్షన్ అయింది. సో, దీంట్లో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. దీంట్లో బేసికలీగా మన జిల్లాలో కోదాడ్ సబ్ డివిజన్‌లో హుజూర్ నగర్ సర్కిల్‌లో గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌కి సెంటర్డ్‌గా ఇవన్నీ కూడా కేసెస్ ఉన్నాయి. ఈ కేసెస్ బేసికలీగా ఇవి మోటార్ థెఫ్ట్ కేసెస్ ఉన్నాయి. నేను ఇక్కడ జిల్లాలో రిపోర్ట్ అయినాక ఇట్లా ఇది ఇన్ఫర్మేషన్ వస్తే దట్ కొంతమంది అగ్రికల్చర్ ఫీల్డ్స్ నుంచి అక్కడ వచ్చి ఏదైతే మోటార్స్ వాళ్ళు పెడుతున్నారో రైతులు వాటర్ కోసం ఇరిగేషన్ పర్పసెస్కి ఆ మోటార్లు అక్కడ నుంచి దొంగతనం చేసుకొని అక్కడ నుంచి తీసుకెళ్తున్నారు అమ్మేస్తున్నారని మరి ఎక్కడ కూడా అది దొరకట్లేదని అట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తే సో దాంట్లో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసుకొని మన సిఐ హుజూర్ నగర్ రాజు గారు ఆధ్వర్యంలోనే అట్లాగే సిఐ గారు దెన్ ఎస్ఐస్ దెన్ మిగతా వాళ్ళ సర్కిల్ టీం కూడా అందరూ కూడా స్పెషల్ టీం ఏర్పాటు చేసుకొని దీంట్లో వర్క్ మొదలు పెట్టినాము. సో దాదాపు 45 డేస్ నుంచి ఇది అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో ఇన్వెస్టిగేషన్ వేరే వేరే రకరకాలుగా ఇది చేస్తున్నాము. సో ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇప్పుడు మనకి అవన్నీ కూడా ఏదైతే మోటార్ థెఫ్ట్ కేసులు అయినాయో అవన్నీ కూడా ఛేదించడం జరిగింది. సో బేసికల్గా ఇప్పుడు మనకి 166 మోటార్ థెఫ్ట్